డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం రీబర్త్ ఏంటి, పునర్జన్మన అంటే ఏంటి, మరి అది యువత విద్యార్థులు ఈ రీబర్త్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు. మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అన్ని విషయాల్ని నేర్చుకొని ఒక అద్భుతమైన కార్పొరేట్ లీడర్గా, ట్రైనర్గా వారి యొక్క అద్భుతమైన విషయాలు ఎంతోమంది యువతకు అందిస్తున్నారు. వారే చల్లా శ్రీధర్ రెడ్డి గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ సార్. సార్, రీబర్త్ అనేది ఒక అల్టిమేట్ వర్డ్ సార్. పునర్జన్మ అంటాం తెలుగులో. యాక్చువల్గా ఏంటి సార్ రీబర్త్ అంటే ఏంటి, మీరు ఏం చెప్పాలనుకున్నారు, మీ డెఫినేషన్, మీ అండర్స్టాండింగ్ ఏంటి సార్? సో ఆ కాన్సెప్ట్ చెప్పే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ పత్రి సార్కి ఇట్లాంటి అద్భుతమైన ప్రోగ్రామింగ్ నడుపుతున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. సో నాకు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, ఒక ప్రోగ్రామ్ కంటిన్యూస్గా మీరు చేస్తూ ఉన్నారు, దాని ద్వారా విద్యార్థులకు యువతకు చెప్దాం అనుకుంటున్నారు. సో ఇట్లాంటి ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఏం జరిగింది అంటే, యాక్చువల్గా రీసెంట్గా ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఇంటర్మీడియట్ తప్పానని చెప్పి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చదివాను నేను. చదివిన వెంబడే ఏమవుద్ది మనకు ఆటోమేటిక్గా, ఇంకా ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఆలోచనలోంచే మళ్ళీ పుట్టని నాలో మనిషిని అనే ఒక కాన్సెప్ట్ నేను రాసుకున్నాను సార్. మళ్ళీ పుట్టని నాలో మనిషి. ఈ మళ్ళీ పుట్టని నాలో మనిషిని అన్న లైన్ కూడా అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక పాట నుంచి వచ్చింది. వేదం సినిమాలో ఉప్పొంగిన సంద్రంలా అని ఒక పాట ఉంది సార్, అందులోంచి వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పబోయే ముందు, దీనికి 7 Habits of Highly Effective People అని చెప్పి స్టీఫెన్ కోవే గారు రాసిన పుస్తకంలో బిగిన్ విత్ ద ఎండ్ అంటాడు ఆయన. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అంటే అసలు నీకు ఏం కావాలి అన్నది, ఎండ్లో ఏం కావాలన్నది ముందే తెలుసుకోమంటారు. అదేంటంటే ఆ కాన్సెప్ట్, ఒక ఆయనకి ఫోన్ వస్తుంది, పలానా వాళ్ళు చనిపోయారని చెప్పి ఫోన్ వస్తుంది. ఆయన సడన్గా తన పని అంతా ఆపేసి ఆఫీస్ నుంచి ఆయన బయలుదేరడం, పూలు బొకే తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు. ఆ బయలుదేరే క్రమంలో బయలుదేరిన తర్వాత ఆ డెడ్ బాడీని చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ హౌస్లో డెడ్ బాడీ ఉంటుంది. దాన్ని చూడడానికి ఆయన చాలామంది నడుస్తున్నప్పుడు చాలామంది అనుకుంటున్న మాటలు వినబడతా ఉంటాయి, చుట్టుపక్కల అనుకుంటున్న మాటలు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, వీడు పిసినగొట్టు, ఎవరికి ₹1 పెట్టలేదు, భలే చచ్చిపోయాడు, వీడి వల్ల ఎవరికి లాభం లేదనుకుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు చాలా మంచోడు, చాలామందికి హెల్ప్ చేశారు, పిల్లలని చదివించారు అనుకుంటాడు. ఇంకొంతమంది రకరకాలుగా నెగిటివ్గా, పాజిటివ్గా, లంచగొండని, మంచోడని, సమాజానికి సేవ చేశాడని, ఇంకొకరికి హెల్ప్ చేశాడని డిఫరెంట్గా మాటలన్నీ ఇతనికి వినబడతా ఉన్నాయి. అతను నడుస్తూ ఉంటే ఒక్కొక్క మాట వినబడుతుంది, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. బట్ ఓకే, ఇంత ఉందా ఆయనకి, ఇన్ని రకాలుగా అనుకుంటున్నారు ఒక మనిషి చనిపోతే అనుకుంటూ అతను నడుస్తూ వెళ్ళి ఆ డెడ్ బాడీని చూడడానికి వెళ్ళి ఆ పుష్పగుచ్చాన్ని అక్కడ ఉంచడానికి వెళ్తున్నప్పుడు ఆ డెడ్ బాడీ తనే అనమాట. అంటే తనకు తాను విజువలైజేషన్ చేసుకుని రియలైజ్ అయితే, ఒకవేళ ఎండ్ ఆఫ్ ద డేలో ఎలా ఉండాలి, నేను ఇలా అందరితో చెడుగా మాటలు అనిపించుకోవాలా, మంచిగా మాటలు అనిపించుకోవాలా, అసలు ఏమనిపించుకుందాం మనం. మీరు ఇప్పుడు వస్తున్నారు, ఇంత మంచి ప్రోగ్రాము, డే బై డే, అసలు డే టు డే ఒక్కరోజు కూడా తప్పకుండా ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక పాజిటివ్ కోణంలోంచే సమాజం చూడడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ నేను, మీరు ఎవరు ఉన్నా లేకపోయినా ఆ లేని రోజున కూడా నలుగురు ఏమనుకుంటారు మన గురించి, మనం ఎంత సంపాదించామన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ మనం ఏమి ఇచ్చి వెళ్ళాం ఈ సమాజానికి అన్నదే సమాజం గుర్తిస్తుంది. సో ఈ కామెంట్స్ అన్నీ కూడా నీకు ఎలా కావాలనుకుంటున్నావు, పాజిటివ్ కామెంట్స్ కావాలనుకుంటున్నావా, నీదైన ముద్ర ఏంటి, నీదైన సిగ్నేచర్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నావు, వాట్ ఈస్ దట్ ఎండ్ ఆఫ్ యూ, నీ ఎండ్ గురించి ఏంటి. అంటే ఇంటర్మీడియట్ ఒక స్టెప్ అంతే. తిరుపతికి వెళ్ళాలనుకోవడం నీ పెద్ద గోల్ అయితే, ఇక్కడ నుంచి జూబ్లీ బస్ స్టాండ్, ఇమ్లీబన్ బస్ స్టాండ్ వెళ్ళడం ఒక స్టెప్. ఆ ఒక్క స్టెప్ దగ్గరనే ఆగిపోతాయి ఎట్లా? ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళాలని బయలుదేరితే ఇంట్లోంచి ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందని ఆగిపోతే ఎట్లా? అట్లాంటి 1000 స్పీడ్ బ్రేకర్లు దాటాలి మనం తిరుపతి వెళ్ళాలంటే. కొండలెక్కాలి. అక్కడ పోయినాక కూడా ఎన్ని ఎక్కాలో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దర్శనం అవన్నీ ఎంత కష్టమో మీకు తెలిసిందే. సో నేనేమంటానంటే, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అంటే నీ లక్ష్యం ఏంటి, అసలు నీ జీవిత లక్ష్యం ఏంటి. మనం అనుకుంటాం ఫెయిల్ అయితే అయిపోద్ది జీవితం అని చెప్పి. అబ్దుల్ కలాం సార్ కూడా అతనికి అనుకున్న ఉద్యోగం రాకపోతే
ఒక చోట వెళ్ళి కూర్చుంటే స్వామీజీ వచ్చి చెప్పారంట, నీకు ఇది రాలేదు అంటే ఇంకేదో రాసి పెట్టి ఉంటుంది. నేను కూడా ఇది చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్కి, ఇక్కడ ఆగిపోయినంత మాత్రం ఏది ఆగిపోలేదు, ఇంకా ముందు లైఫ్ ఉంది. సంథింగ్ ఈజ్ దేర్ ఫర్ యూ. గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ యూ. అండ్ ఈ క్షణమే మళ్ళీ పుడితే, ఈ క్షణమే మళ్ళీ స్టార్ట్ చేస్తే, ఈ క్షణమే నువ్వు మళ్ళీ ఆలోచించడం మొదలు పెడితే వీ కెన్ స్టార్ట్ కదా సార్. అంతే, ఇప్పటి నుంచి కూడా మొదలు పెట్టొచ్చు. ఇప్పుడు ఎంత ఉన్నా స్టార్ట్ చేస్తే మళ్ళీ జీరో నుంచి బిగిన్ చేయొచ్చు. ఎవరైనా ఎప్పుడైనా బిగిన్ చేయొచ్చు. ఆఫ్టర్ ఆల్ వన్ థింగ్ సార్, ఇదంతా మనం క్రియేట్ చేసుకున్న సాఫ్ట్వేర్, మన మైండ్లో మనం డెవలప్ చేసుకున్న సాఫ్ట్వేర్. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇంటి పక్క వాళ్ళు, ఆ వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, కాలనీ వాళ్ళు, వాళ్ళందరూ కలిసి మన సాఫ్ట్వేర్ తయారు చేశారు. 10th ఫెయిల్ అయితే అమ్మో ఎట్లా, ఇంటర్ ఫెయిల్ అయితే అమ్మో ఎట్లా, డిగ్రీ ఫెయిల్ అయితే ఎట్లా, ఇంజనీరింగ్ ఫెయిల్ అయితే ఎట్లా. అవి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద పొజిషన్లో బిజినెస్ మ్యాన్లుగా ఉన్న వాళ్ళు. ఇదంతా మన వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్. మన సాఫ్ట్వేర్ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకుందాం. ఇక్కడ నేను రీ అనే పదాలు ఒక 10-15 వాడతాను ఎంటైర్ ఎపిసోడ్లో. రీ ఎవ్రీథింగ్ ఈజ్ రీ. ఈ రీప్రోగ్రామింగ్ చేసుకోవడానికి నేను పెట్టుకున్న పేరే రీబర్త్. RE-బర్త్, రీబర్త్. మళ్ళీ పుడదాం, పునర్జన్మ ఎత్తుదాం. పునర్జన్మ ఎత్తినప్పుడు మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఫెయిల్ అయింది అక్కడ, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రీబర్త్ ఎట్లా చేసుకోవాలి. ఎవరైనా ఫెయిల్ అయితే ఎవరైనా ఇప్పటిదాకా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా, ఫెయిల్ అవుతానేమో అన్న భయం ఉన్న వాళ్ళు కూడా, ఎగ్జాక్ట్లీ నా అనుకున్నది రాలేదు అనుకున్న వాళ్ళు కూడా, వచ్చింది ఇక అయిపోయింది అనుకున్న వాళ్ళకు కూడా ఇది అద్భుతం. ఎస్ సార్, వండర్ఫుల్ సార్. సో ఇట్స్ నాట్ ఎన్ ఎండ్ యాక్చువల్లీ. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎన్ ఎండ్, ఇట్ కెన్ బి యూటర్న్. ఇంకొక టర్న్ తీసుకోవచ్చు. అద్భుతమైన విషయాలు కూడా మన జీవితంలో జరిగే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్గా జీన్ డామినిక్ అనే అతను పెద్ద జర్నలిస్టు, సక్సెస్ఫుల్గా అయిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు ఆయన లేచి చూసుకునేసరికి ఈ శరీర భాగం అంతా చచ్చుబడిపోయింది. పక్షవాతం 42 ఏళ్ళకే, నేము ఫేము అన్నీ వచ్చిన తర్వాత ఈ బాడీ అంతా చచ్చుబడిపోయి ఓన్లీ ఎడమ కన్ను ఒక్కటే పనిచేయడం మొదలుపెట్టింది. 20 రోజుల తర్వాత లేచి చూసుకుంటే అసలు ఏమీ పని చేయట్లేదు. ఆస్తులు, సంపద అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేయాలో తెలియట్లేదు. కానీ ఆయన ఒక్క ఎడమ కన్ను పనిచేస్తున్నా సరే ఆ ఎడమ కన్నును ఉపయోగించుకొని ఒక పుస్తకం రాశాడు ఆయన. ది డైవింగ్ బెల్స్ అండ్ ద బటర్ఫ్లైస్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం యూరోప్లో ఇప్పటికీ కూడా ది బెస్ట్ సెల్లింగ్ బుక్. మరి ఎలా రాశాడు ఆయన పుస్తకం ఒక్క ఎడమ కన్నుతో అంటే, ఒక అసిస్టెంట్ని హైర్ చేసుకొని ఆయన వరుసగా ఇట్లా ABCDEFGH అని, ఇప్పుడు మీరు ABCDEFGH పెడతా ఉంటే ఏదైతే ఎఫ్ అన్నప్పుడు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు నేను ఒక బ్లింక్ చేస్తాను, ఎడమ కన్ను బ్లింక్ చేశానంటే F అని రాసుకుంటాడు అతడు. అట్లా 20 మిలియన్ టైమ్స్ ఆయన రెప్పను కదిలిస్తే తయారైన బుక్కే ది డైవింగ్ బెల్స్ అండ్ ద బటర్ఫ్లైస్. 20 మిలియన్ టైమ్స్, ఆల్మోస్ట్ 2 crores టైమ్స్ ఆయన రెప్ప కొట్టడం, అక్కడ లెటర్ రాసుకోవడం, ఒక పుస్తకం తయారైంది దాంతో. అంటే మనకు పట్టుదల అనేది ఉంటే వీ కెన్ రీస్టార్ట్ అంటా నేను. RE-START. అన్నీ కోల్పోయింది ఆయన, అసలు ఇంకేమీ లేదు. ఒక్క ఎడమ కన్నుతో ఏం చేస్తాడు? ఆయన రాసుకున్న పుస్తకంలో ఆయన రాసుకుంటాడు, నేను ఏమీ కాదు, నేను ఒక ఉడకబెట్టిన ఆలుగడ్డను నేను ఏం చేయాలో కూడా నాకు తెలీదు, బట్ అందులోంచి కూడా నేను చేసి చూపించాను. మీకేం తక్కువ అయింది? మీకేం లేదు. ఒక చిన్న ఇన్స్టెన్స్, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం, పక్కింటోళ్ళు ఏదో అన్నారని, లేకపోతే ఎదురింటి ఆంటీ ఏదో అంది, ఇది ఫెయిల్ అయ్యామండి, ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రమే. సావడం కన్నా పెద్ద కష్టం అయితే లేదు సార్. చచ్చిపోవడమే పెద్ద కష్టం, మిగిలింది ఏది కష్టం కాదు. అంటే సూసైడ్ గురించి యూ కెన్ విన్ లో రాస్తారు. ఎగ్జాక్ట్లీ. సూసైడ్ ఈజ్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఏ టెంపరరీ ప్రాబ్లం. ప్రాబ్లమ్ ఈజ్ టెంపరరీ, కానీ సొల్యూషన్ పర్మనెంట్ గా తీసుకుంటాను. యాక్చువల్గా ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ ప్రాబ్లమ్ ఎక్సెప్ట్ డెత్. డెత్ అనేది పర్మనెంట్, దానికి సొల్యూషన్ లేదు. బట్ అప్పటిదాకా మనం ఎన్ని వేషాలైనా వేయొచ్చు, ఎన్ని అటెంప్ట్స్ అయినా చేయొచ్చు, ఎన్ని ట్రయల్స్ అయినా చేయొచ్చు, ఎన్ని రకాలుగానైనా ప్రయత్నించవచ్చు. సో జీన్ డామినిక్ రాసిన బుక్ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ కెన్ రీస్టార్ట్ ఎట్ ఎనీ టైం. మళ్ళీ మొదలు పెట్టొచ్చు. రీబర్త్ అనే ప్రోగ్రాంలో ఉన్నాం మనం. రీబర్త్ అనే ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నామంటే, మళ్ళీ మన సాఫ్ట్వేర్ మనం రాసుకుంటున్నాం. అన్ని కోల్పోయినా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ పేరు చెప్పండి సార్, బుక్ పేరు. జీన్ డామినిక్ రాసిన బుక్ పేరు ది డైవింగ్ బెల్స్ అండ్ ద బటర్ఫ్లైస్. ద డైవింగ్ బెల్స్ అండ్ ద బటర్ఫ్లైస్ అని జీన్ డామినిక్ అని అతను రాశాడు ఈ పుస్తకాన్ని. అద్భుతమైన పుస్తకం. ఒకే ఎడమ కన్నుతో రెప్ప కొడుతూ రెప్ప బ్లింక్ చేస్తూ దాంతోపాటు రాశారు. అద్భుతంగా వచ్చింది. ఇప్పటికీ యూరోప్లో ది బెస్ట్ సెల్లింగ్ బుక్ అది. సో రీప్రోగ్రామింగ్ చేసుకుందాం. రీబర్త్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం మనం. మన సాఫ్ట్వేర్ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకుందాం. దానికోసం రీరైట్ చేసుకుందాం. రీరైట్ చేసుకోవడానికి మనం రీస్టార్ట్ చేసుకుందాం.
యూ కెన్ రీస్టార్ట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి కూడా రీస్టార్ట్ చేసుకోవచ్చు. సో రీస్టార్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వీ విల్ రీథింక్. ఒక మాట మాట్లాడబోయే ముందు థింక్. మనం మాట్లాడబోయే ముందు తిరిగి ఆలోచించాలి. నిజానికి ఇక్కడ మనం ఈరోజు ఇద్దరం కూర్చున్నామంటే మీ ఆలోచన నా ఆలోచన. ఒక ఆలోచనకి బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏదైతే మాట్లాడతామో అది ఇక్కడ మాట్లాడినట్టు కాదు, దీనికి ఎఫెక్ట్ ఇంకెక్కడో ఉంటుంది, మనకు తెలియదు. అది ఎక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఒక చిన్న ఇన్సిడెంట్, పొలిటికల్ రిలేటెడ్ ఇది. అసలు ఎట్లా జరిగింది పాకిస్తాన్ డివిజన్, ఎట్లా జరిగింది, చిన్న మాటలు పాకిస్తాన్ డివైడ్ అవ్వడానికి కారణం ఎట్లాగైందని చెప్తూ ఒక పుస్తకంలో రాస్తే చదివాను నేను. ఏం జరిగింది అంటే గుజరాత్లో ఒక చేపలు పట్టే హిందూ ఉండేవాడు. ఆయన కమ్యూనిటీలో చేపలు పట్టడం ఆయన కమ్యూనిటీ వాళ్ళకు నచ్చలేదు. ఆయన పేరు ప్రేమ్జీ. ఆ ప్రేమ్జీ చేపలు పట్టి బిజినెస్ చేయడం వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి నచ్చకపోతే ఆ కమ్యూనిటీ నుంచి వెలివేశారు. ఈ వెలివేస్తే ఈయన వెళ్ళి ముస్లిం కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు. ముస్లిం కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత బతిలాడుకున్నాడు. ముందు హిందువుల్ని బతిలాడుకున్నాడు, నేను ఇందులోనే ఉంటాను బతిలాడుకుంటే. వీళ్ళు అనుమతి ఇవ్వకపోతే ముస్లిం కమ్యూనిటీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత కొంతకాలానికి అతనికి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు ముస్లిం సపరేషన్ కోసం చాలా ఫైట్ చేశాడు. అతని పేరే మహమ్మద్ అలీ జిన్నా. ఆయన ముస్లిం లీగ్ అనే పార్టీ స్థాపించి ఈ అంతటికి హిందూ ముస్లిం పార్టీషన్ కోసం చాలా ట్రై చేశాడు. ఆయన ఒకనొక సందర్భంలో ఆయన భార్య సిక్గా ఉంటే, హెల్త్ బాగా లేకపోతే తను కూడా ఉద్యమం నుంచి ఎందుకులే మనకంతా అని చెప్పి లండన్లో రెస్ట్ తీసుకుంటా ఉంటే ఒక పార్టీలో జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు ఒక పార్టీలో ఇంకేముంది, ఇంకా ముస్లిం లీగ్ పార్టీ పని అయిపోయింది, లేకపోతే ఈయన జిన్నా పని అయిపోయింది, ఇంకా ఫుల్ రెస్ట్ అని ఒక మాట అన్నారంట. ఆ ఒక్క మాట ఎక్కడికో వెళ్ళి బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా జిన్నా చెవిలో పడిందంట. నన్నంత మాట అయిపోయింది అని చెప్పి తిరిగి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేసి తిరిగి ఇంత స్టేజ్ దాకా వచ్చింది. పాకిస్తాన్ అండ్ ఇండియా డివిజన్ ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఇక్కడ నేను ఎవరిని నెగిటివ్గా చెప్దామని నా ఉద్దేశం కాదు, జరిగిన విషయాన్ని ప్రజెంట్ చేస్తాం. అంటే మాటలకు అంత పవర్ ఉంటుంది. ఒకవేళ ఆ కమ్యూనిటీలో చేరదాం అనుకున్న అతన్ని ఆపేసిన, మన ప్రేమ్జీ గారిని ఆపేసిన, మళ్ళీ తిరిగి తీసుకున్నా, లేకపోతే ఇక్కడ ఇదంతా జరిగినప్పుడు ఏదో మాటల సందర్భంలో ఒక చిన్న మాట అనకుండా ఉన్నా అది ఎక్కడికెక్కడికో దారితీస్తుంది. కావాలని ఎవరు ఏం చెయ్యరు. ఇప్పుడు మీరైనా నేనైనా ఇలా జరగాలి, ఇదంతా జరగాలి, ఇండియా పాకిస్తాన్ విడిపోవాలని ఎవరికి ఉండదు. కానీ వీటికి బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి మాటకి ఉంటుంది. అంటే ప్రెసెంట్ జరిగే వాటికి పాస్ట్ లో జరిగిన ఒక ఆలోచన, ఒక వ్యక్తి ఆలోచన, ఒక వ్యక్తి మాట ఇక్కడికి దారి తీస్తుంది. అందరికీ కనబడే క్లాసికల్ ఎగ్జాంపుల్ సార్ ఇది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు ప్లాన్ చేయాలి. జాగ్రత్తగా రీథింక్ అంటున్నా నేను. ఒకసారి మాట్లాడబోయే ముందు రిహార్స్ అని కూడా అంటా నేను. ఆ మాట మీతో మాట్లాడబోయే ముందు నేను రిహార్సల్ చేసుకున్నా. నేను మీతో చెప్పబోయే ముందు నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను. నేను ప్రిపేర్ అవ్వకుండా వస్తే ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వదు. ఎంత పెద్ద గొప్ప స్పీకర్గా అయినా కూడా కనీసం ఒక 10-15 నిమిషాలు తను రాసుకున్న నోట్స్ ప్రిపేర్ అవ్వకపోతే, రీవిజన్ చేసుకోకపోతే, ఇక్కడ రీవిజన్ విజన్ చేసుకోకపోతే ఆ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం మాట్లాడబోయే ముందు రీథింక్ చేసుకుందాం. ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడే పహల్గామ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. యాక్చువల్గా అట్లా కూడా జరుగుతుందని మనకు అనిపిస్తుంది. పేపర్లో ఏమొచ్చిందంటే ఇంకొక 11 మంది చనిపోవాల్సింది ఆ తీవ్రవాదుల జాడిలో, కానీ వాళ్ళు 11 మంది తప్పించుకున్నారు. అది ఎలా జరిగిందంటే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నారేట్ చేశారు. ఒక ఫ్యామిలీ మొత్తం పంజాబ్ నార్త్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళ ట్రిప్లో ఉన్నారు, ఆ పహల్గామ్ ట్రిప్లో ఉన్నారు. టూర్ విజిట్ చూద్దామని చెప్పి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. బట్ 4 రోజుల నుంచి వాళ్ళ ఫుడ్ దొరకట్లేదు. వాళ్ళ ఫుడ్కి సంబంధించిన రెస్టారెంట్ ఏదో దొరికిందంట, కూర్చున్నారంట, ఫుడ్ ఆర్డర్ చేశారంట. ఫుడ్ ఆర్డర్ చేస్తే షెఫ్ ఏం చేశాడు పాపం, తొందరపాటులోనో పొరపాటులోనో ఉప్పు ఎక్కువ వేసిందంట. ఉప్పు ఎక్కువ వేసేసరికి ఫుడ్ అంతా ఉప్పు అయిపోయింది. అయిపోయేసరికి వీళ్ళకి పెడితే ఆయన ఏం చేశాడంటే గొడవ పెట్టుకున్నాడంట. అట్లా ఎట్లా వండుతారు మీరు, ఉప్పు ఎక్కువైంది అదని గొడవ పెట్టుకుంటే అప్పుడు మేనేజర్ ఏం చేశాడంట, కూర్చోండి మీకు మళ్ళీ వండిస్తానని చెప్పి వండించారంట. ఈ వండడానికి ఒక 1 hour టైం పట్టిందంట. మళ్ళీ 11 మందికి ప్రిపేర్ చేయడానికి 1 hour టైం పడితే 1 hour వీళ్ళు కూర్చున్నారంట, తిన్నారంట. కాకపోతే ఈ 1 hourలో ఏం జరిగిందంటే అక్కడ దాడి జరిగింది. వీళ్ళు కనుక ముందే వెళ్ళిపోయి ఉంటే, ఆ ఉప్పు పడకుండా ఉంటే వీళ్ళ జీవితాలు స్వర్గంలోనూ నరకంలోనూ పోయేవి. అంటే అతన్ని తిట్టబోయే ముందు, లేకపోతే ఇంకేదన్నా అనబోయే ముందు రీథింక్. ఇట్లాగే సేమ్ WTC టవర్స్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చదివాను నేను. ఒక పాప విపరీతమైన అల్లరి చేసిందట, స్కూల్కు వెళ్ళలేని మారం చేసిందట లేవడంతో.
పాపం ఫాదర్ ఏం చేస్తాడు, డాడీ బుజ్జగిచ్చాడంట, నీకు అది కొనిస్తాను ఇది కొనిస్తాను అని చెప్పి, తనకు మీటింగ్ ఉన్నా సరే టెన్షన్గా ఉన్నా సరే అది ఇది కొనిస్తానని చెప్పి బుజ్జగించి పాపను కార్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి 1/2 అవర్ లేట్ అయిపోయిందంట. ఈ 1/2 అవర్ టైంలోనే డబ్ల్యూటీసీ మీద బాంబులు పడ్డాయంట. అది ప్రాణాలు కాపాడింది పాప అనుకోవచ్చు, అది సిచ్యువేషన్ అనుకోవచ్చు, ఈవెన్ బట్ ఏది జరిగినా అది మన కోసమే. ఇట్స్ ఓకే, మనం స్పీడ్గా వెళ్ళాల్సిన పని లేదు, మనం అంత హరీబరీగా వెళ్ళాల్సిన పని లేదు. ఒకటి జరగట్లేదు అన్నా కూడా అది మన మంచి కోసమే. ఇప్పుడు మీకు ఉప్పు ఎక్కువైంది కాబట్టి ప్రాణాలు దక్కించుకున్నారు, మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంకేదైనా జరుగుద్దేమో, ఇంకేదైనా మంచి జరుగుద్దేమో, ఇంకా ఏదైనా ది బెస్ట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ కావచ్చు. అల్టిమేట్ సార్, అల్టిమేట్. ప్రతి దాంట్లో ఒక మనకు ఒక మెసేజ్ ఉంటది, మెసేజ్ ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు స్పీడ్గా వెళ్ళే వాళ్ళం కొద్దిగా లేట్ అయిందంటే కూడా ఎక్కడో ఏదో జరుగుతుంది, నీకోసమే క్రియేట్ చేయబడ్డది. ఎగ్జాక్ట్లీ మనం మాస్టర్స్ అనుకోవచ్చు, స్పిరిచువాలిటీలో అయితే ఏంజిల్స్ అనుకుంటాం, ఆపుతారు మనల్ని. అందుకే ఒక దగ్గర సిగ్నల్స్ వెళ్ళాల్సిన వచ్చిన దగ్గర సిగ్నల్స్ ఫాస్ట్ గా పడుతూ ఉంటాయి. ఇది మనకి ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఎప్పుడైనా అర్జెంట్గా వెళ్ళాలనుకోండి, టకా 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 సిగ్నల్స్ పడతాయి. నా వెనకాల ఉన్న వాళ్ళు ఏంది ఇట్లా మీకోసం ఎదురు చూస్తున్నా అంటే మనం వెళ్ళాల్సి ఉంది. అది సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ పర్పస్ అండి. నేనేమంటాను అంటే కొంచెం స్లో అవ్వండి లైఫ్లో. ఓన్లీ స్టూడెంట్స్కే కాదు, అది కార్పొరేట్ ఎంప్లాయీస్కైనా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా స్లో అవ్వండి. ఇట్స్ ఓకే టు బీ స్లో. మనం అంత పరిగెత్తినా ఎంత పరిగెత్తినా మన సిలబస్ ఇంతే, మన సిలబస్ అంతే. మనకి ఎన్ని పేజీలు భగవంతుడు ఇచ్చాడో అన్ని పేజీలే ఉన్నాయి. ఆ అన్ని పేజీల్లో నువ్వు రాసుకునే రాత అందమైన రాత అయి ఉండాలి, మంచి పోయం అయి ఉండాలి, కళాత్మకమైన రూపం అయి ఉండాలి. ఎంత బాగా బొమ్మలు వేసుకుంటావు, ఎన్ని మంచి రంగులు వేసుకుంటావు, ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటావు నీ పేజీ నన్ను ఇంపార్టెంట్. కానీ గీకి పేజీలన్నీ కంప్లీట్ చేసి నా జీవితం అయిపోయిందంటే వాట్ ఈస్ యువర్ పర్పస్ హియర్? అనుభవించవయ్యా, జీవితాన్ని అనుభవించు. ఒక థియేటర్కి వెళ్ళి 2.5 గంటలు సినిమా మొత్తం లీనమైపోయి 100 రూపీస్ పెట్టినందుకే సినిమా బాగా లేకున్నా కూడా కళ్ళు ఇట్లాగా పెట్టి ప్రతి సీను చూస్తూ వస్తాం. భగవంతుడు ఇచ్చిన 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 25 ఏళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకెంత సిలబస్ ఇచ్చిండో ఆ సిలబస్ని ఎంజాయ్ చెయ్యి. స్లో అవ్వండి. ఇట్స్ ఓకే టు బీ స్లో. ఎస్ సార్. సో రీబర్త్లో అల్టిమేట్ విషయాలు చెప్పారు. ఎస్ సార్. రీరైట్, రీథింక్ దగ్గర ఉన్నాం. ఎస్ సార్. ఒక ఆలోచన, ఒక మాట ఎక్కడికి దారి తీస్తుంది అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి పట్టుకొచ్చారు. చెప్పండి సార్ నెక్స్ట్. సో జస్ట్ రివైజ్ చేసుకోవడానికి, REVISE ఎవరైనా చూడని వాళ్ళు, ప్రోగ్రామ్ చూడని వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసినైతే, రీబర్త్ అనే కాన్సెప్ట్లో మనం మన ప్రోగ్రామ్ని, మన సాఫ్ట్వేర్ని మనం రీరైట్ చేసుకుంటున్నాం, రీడిజైన్ చేసుకుంటున్నాం, మనం రీరైట్ చేసుకుంటున్నాం. మనం అందులో భాగంగా మనం రీస్టార్ట్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. రీస్టార్ట్ అంటే జీన్ డామినిక్ రాసిన బుక్ గురించి ఒక ఐతోటి ఆయన ఎట్లా రాశారని చెప్పుకున్నాం. తర్వాత రీథింక్, మనం మాట్లాడబోయే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మనం ఒక మాట ఎక్కడికి దారితీస్తుంది బటర్ఫ్లై ఎఫెక్ట్ ద్వారా అని చెప్పేది ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ గురించి కూడా కలిపి చెప్పాము మేము. తర్వాత ఈ రీథింక్ అనే కాన్సెప్ట్లో ఒక చిన్నది, ఎందుకంటే భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, తండ్రి కొడుకుల మధ్య, పిల్లల మధ్య అవ్వచ్చు, పక్క వాళ్ళతో అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళతో అవ్వచ్చు, ఎవరి వాళ్ళు అయినా కూడా ఒక్కొక్కసారి రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ రావడానికి కూడా మన మాటే కారణం. మన ఆవేశం, మన కోపం, చిరాకు, ద్వేషం, ఆలోచించకుండా అనే మాట. రెస్ట్ తీసుకోండి, REST, రెస్ట్ తీసుకోండి. అనబోయే ముందు రెస్ట్ తీసుకోండి అని ఎందుకు అంటున్నాను అంటే, ఒక ఫాదర్, ఒక డాడీ ఆ రోజే ఒక కొత్త కారు కొనుక్కొచ్చుకున్నాడంట. కొత్త కారు కొనుక్కొచ్చి ఇంటి ముందట పార్క్ చేశాడు. పాప 5 ఏళ్ల పాప టకా వెళ్ళి పక్కనున్న ఏదో ఒక చిన్న పెన్నుతోటి, ఆ పెన్నుతోటి రాస్తూ ఉందట. ఆయన రాయడం డాడీకి కనబడుతుంది, అక్కడ ఫాదర్కి కనబడుతుంది. ఇది ఏదో రాస్తుందని చెప్పి టకటక వచ్చి పిల్లని 2 దెబ్బలు వేసేసింది. గీస్తుంది ఏదో గీస్తుంది ఏంటి అని చెప్పి పాపను 2 దెబ్బలు వేసాడంట. దెబ్బలు వేస్తూ ఉంటే పాప ఏడుస్తూ ఉంటే ఈ ఫాదర్ చూసాడంట అక్కడ ఏం రాసింది, ఏం గీకింది అని చూస్తే ఐ లవ్ యూ మై డాడ్ అని రాసిందంట. ఐ లవ్ యూ మై డాడ్ అని రాసేసరికి ఇతనికి ఏడుపు వచ్చేసింది. పాప అంత బాగా రాస్తే నేను ఆలోచించలేదు, ఇదొక మెటీరియల్, కారణం అదొక మెటీరియల్ అంతే, అది రిపేర్ చేసుకోవచ్చు, పెయింట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ పాప తన ఉద్వేగంతో, తన ఆప్యాయతో రాసిన ఐ లవ్ యూ డాడ్ అనే పదం ఆమె ఎంత ప్రేమతో రాసింది. ఆయన నేను కొట్టానని చెప్పి, చూడకుండా కొట్టానని చెప్పి డాడీ ఫీల్ అయ్యిందంట. సో నేననేది ఏంటి అంటే, రీథింక్ చెయ్యండి, మళ్ళీ రీథింక్ చేయండి. ఒక కొటేషన్ ఉంటుంది, అద్భుతమైన కొటేషన్. నేను చదివిన ప్రతిసారి నవ్వొస్తుంది నాకు, చదివిన ప్రతిసారి అది ఇంత కొటేషన్ ఎట్లా మిస్ అయ్యి ఇన్నేళ్ళ నుంచి అనిపిస్తుంది. ఒక ఆర్గ్యుమెంట్లో నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు, 1కి 2 సార్లు ఆలోచించి
నువ్వు మాట్లాడకు. హ్మ్. అర్థమైందా సార్? మాట్లాడకు. మాట్లాడకు. ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మీకు నాకు ఆర్గ్యుమెంట్ జరిగితే 1-2 సార్లు ఆలోచించి ఏం మాట్లాడాలో ఆలోచించి నువ్వేం మాట్లాడకు, అంతే, చాలు. చాలా. అది 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నాకు ఈ సెంటెన్స్ గుర్తుకొచ్చినప్పుడు అలా నవ్వు వస్తూ ఉంటుంది. ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినా ఏదైనా మాట్లాడుతూ ఉంటే కూడా ఆ మూమెంట్ లోనే వస్తా అంటే ఇంట్లో మాట్లాడి వస్తాను. ఎక్కువ వస్తా అంటే. సో సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండండి. మనకు నిజానికి ఆ టైంలో మాట్లాడడానికి ఎక్కువ మాటలు వస్తాయి, మీరు అన్నట్టు లాజిక్ లేని మాటలు వస్తాయి. మనం అరవడం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆలోచన స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అరవడం, ఆవేశం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆలోచన స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఈ మాటనే పట్టుకుంటారు. మనం 99 రోజులు నువ్వు ప్రేమించి 100వ రోజు ఆవేశంగా ఒక మాట అంటే ఈ ఆవేశంగా అన్న మాట మాత్రమే గుర్తుంటుంది. కానీ ఈ 99 రోజులు ప్రేమించింది ఎవరికీ గుర్తుండదు. అది ఎవరికైనా సరే. సో దయచేసి మీ రిలేషన్షిప్స్ బాగుండాలి అనుకుంటే మాత్రం రీథింక్, మళ్ళొక్కసారి ఆలోచించండి, మళ్ళొక్కసారి ఆలోచించండి, ఏమీ మాట్లాడకండి. వాహ్, అల్టిమేట్ ఇది. అది సార్. సో రీథింక్ అనే కాన్సెప్ట్ అయిపోతే రికగ్నైజ్. అక్కడ రికగ్నైజ్లో ఏం చెప్తామంటే RECOGNIZ, రికగ్నైజ్ అనే కాన్సెప్ట్లో నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. నీకేదో పాస్ అయ్యావో ఫెయిల్ అయ్యావో తక్కువ మార్కులు వచ్చిందో అనుకున్న జాబ్ రాలేదు, అవతల వాళ్ళు ఏదో అన్నారు, నువ్వు ప్రాణాలు తీసేసుకుందాం అనుకున్నావు. బట్ యు ఆర్ నాట్ జస్ట్ లైక్ దట్. మీరు ఇక్కడికి రాలేదు. నిజానికి ఏం జరిగిందంటే ఆ భగవంతుడు ఖాళీగా ఉన్న సమయంలో, ఆహ్లాదంగా ఉన్న సమయంలో ముచ్చట గొలిపి, ముచ్చటగా అనిపించి తను ఒక అద్భుతమైన కళాఖండాన్ని, ఒక అద్భుతమైన మనిషిని తయారు చేయాలని చెప్పి ఒద్దికగా, ఓపికగా తనకున్న తెలివితేటలు, తనకున్న ఆలోచనలను ఉపయోగించి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం ఇచ్చి కిందికి పంపిస్తే తయారైంది మీరు, ఆ తయారైంది నేను. ఊరికే రాలేదు మనం ఇక్కడికి, జస్ట్ లైక్ దట్ రాలేదు. భగవంతుడు క్రియేట్ చేసిన అద్భుతమైన సృష్టిలో మనం కూడా ఒకరం. ఏం మిగిలిన వాటికి నవ్వడం రాదు, మనకు ఒకరికి నవ్వడం ఎందుకు వస్తుంది? మిగిలిన జంతువులు అన్నిటికీ ఆలోచించడం రాదు, మనకు ఒకరికి ఎందుకు ఆలోచించడం వస్తుంది? మనం ఒక్కలమే ఇక్కడి దాకా ఎందుకు వచ్చాం? మళ్ళీ అది కాక యు ఆర్ యూనిక్. యూర్ యూనిక్, ఒక యూనిక్ క్వాలిటీతో వస్తాం. ఎట్ ద సేమ్ టైం మీరు నేను ఏ ఒక్క సెకండ్ కూడా సేమ్ ఉండదు, సేమ్ మాట రాదు. మీకు మీరే, నాకు నేనే. సో రికగ్నైజ్ గాడ్. గాడ్ హ్యాస్ గివెన్ యూ సో మచ్. ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అంటే గివెన్ యూ సో మచ్. మాకేమి ఇవ్వలేదు, మా పేరెంట్స్ ఏమి ఇవ్వలేదు అనే వాళ్ళకి, ఒక పాప తనకి షూ కొనియమని ఏడిస్తే, నాకు కొనియడు మా నాన్న పిసినారి, మా నాన్న డబ్బులు ఖర్చు పెట్టడని ఏడిస్తే మొత్తానికి కాళ్ళు లేని పిల్లల్ని చూపించినట్టు, అబ్బాయిని చూపించినట్టు. కాళ్ళే లేవు అక్కడ. వాళ్ళకన్నా యు ఆర్ బ్లెస్డ్. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫాదర్, రిచ్ ఫాదర్. ఇవన్నీ రికగ్నైజ్ చేయండి ఫస్ట్. మీరు ఇంటర్మీడియట్ దాకా 10th దాకా వచ్చారంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఇక్కడ దాకా వచ్చారు, వాళ్ళు పెట్టిన సాక్రిఫైస్ వల్ల ఇక్కడ దాకా వచ్చారు. అలాగాక ఇంటర్మీడియట్ దాకా వచ్చాము అంటే ఎన్ని క్లాసెస్ సక్సెస్ అయ్యి వచ్చాం, ఎన్నిసార్లు అప్రిషియేషన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అదే అన్నా. 99 సార్లు సక్సెస్ అయింది మనం గుర్తుపెట్టుకోం, కానీ 100th టైమ్ ఒక్కసారి ఫెయిల్ అయితే ఇవన్నీ పోతాయి మళ్ళీ. సో రికగ్నైజ్ యువర్ సక్సెస్ ఆల్సో, రికగ్నైజ్ గాడ్, రికగ్నైజ్ పేరెంట్స్. తల్లిదండ్రులను కూడా మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళను గుర్తుంచుకొని వాళ్ళకు గ్రాటిట్యూడ్తో ఉండాలి. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనం ఇక్కడి దాకా రాము. ఒక చిన్న స్టోరీ ఉందండి. తల్లికి ఒకటే కిడ్నీ ఉంటే ఆపరేషన్ చేయాలి, ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్ చేయాలంటే కొడుకు కోడలు ఒకరోజు బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ముసలావిడికి ఎందుకండి ఖర్చు పెట్టడం, 3-4 లక్షలు ఖర్చు అవుతుంది అనవసరంగా, అదేదో మన పిల్లాడికి చదువు కోసం పెట్టినా బాగుంటుంది, ఆ ముసలావిడికి ఎందుకండి అని అనుకోవడం. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం తల్లి అటుగా వెళ్తూ వినడం జరిగింది. ఎప్పుడైతే తల్లి చెవిలో పడిందో ఆమె ఎప్పటి నుంచి ఇంకా అదే మనోవ్యాధిలాగా పెట్టుకుని అదే రిపీట్ చేసుకొని కరెక్ట్గా 15-20 రోజుల తర్వాత తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంది అమ్మ అంటే, అమ్మ చనిపోయింది, ఎందుకు నేను ఆపరేషన్ చేయించమని చెప్పాను కదంటే, ఎందుకులే 4 లక్షలు పిల్లాడి చదువు ఉపయోగపడతాను నా భార్య చెప్పింది అందుకే చేయించలేదు అంటే, ఒరే పిచ్చోడా, నువ్వు గాలి తిరిగి నీకు క్రమశిక్షణ లేక, డిసిప్లిన్ లేక, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరిగి నీ చదువుకు సరిపడా జాబ్ రాకపోతే తన కిడ్నీ అమ్మి నీకు ఉద్యోగం ఇప్పించిందిరా మీ అమ్మ, అది గుర్తుపెట్టుకో నువ్వు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రికగ్నైజ్. అంటే కొడుకు బోర్న ఏడ్చేస్తాడు, అమ్మ రాదు, కానీ వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోండి.
ఒక అమ్మ కానీ ఒక నాన్న కానీ వాళ్ళు అమ్మా నాన్నలు అవ్వకముందు ఏ పనైనా ఎవరి కోసమైనా చేస్తుంటారు, కానీ తల్లిదండ్రులు అయిన తర్వాత మాత్రం ఏ పని చేయాలన్నా పిల్లల గురించే చేస్తారు. 100% true. నేను ఇక్కడి దాకా వచ్చింది కూడా నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ తండ్రి గొప్పవాడని చెప్పుకోవాలి, వాళ్ళ తండ్రి మంచివాడని చెప్పుకోవాలి, మనకంటూ ఒక స్టేటస్, నా పిల్లలకు ఒక లెగసీ ఇవ్వాలి, మా నాన్న ఒక మంచి పని చేశాడు ఆ రోజు, మేము కూడా మంచి పని చేస్తామని ముందుకు వెళ్ళాలి. ఏ తల్లి, ఈవెన్ మీరైనా కూడా ప్రతి తల్లిదండ్రి చేసేది వాళ్ళ పిల్లల కోసమే చేస్తారు. సో దయచేసి రికగ్నైజ్ యువర్ పేరెంట్స్. ఒక చిన్న సరదా తమాషా సంఘటన కూడా ఉంటుందండి. భార్య అంటుందంట, నేను ఎంత చేసినా మీ అమ్మే ఇష్టం అండి మీకు, మీ అమ్మే గొప్పది మీకు, నేను ఎప్పుడు అంత ఇష్టం కాదు అంటే, అలా ఏం లేదు, నువ్వు కూడా ఇష్టం, మీ ఇద్దరు సమానం ఇష్టం అంటుంది. లేదు లేదు మీ అమ్మే ఇష్టం అంటుంది. అంటే అప్పుడు భర్త అంటాడంటే ఒక మాట, నిన్న పాయసం చేసావు కదా, బాగుంది పాయసం, నేను ఆ పాయసం నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే నువ్వేం చేసావు అని అడుగుతాడు భర్త. అంటే భార్య అంటే, నేను మన ముగ్గురికే వండాను. అంటే వాళ్ళ అమ్మ కూడా వాళ్ళతో పాటే ఉంటుంది, అమ్మ, ఈ కొడుకు, కోడలు. ఇప్పుడు కోడలు అంటది, నేను మీకు 2 స్పూన్లు నా గిన్నెలోంచి తీసి ఇచ్చానండి, ఎందుకంటే మనం ముగ్గురికే వండాను సరిపోదు కాబట్టి నా గిన్నెలోంచి మీకు 2 స్పూన్లు ఇచ్చానండి అని. మరి అప్పుడు మా అమ్మ ఏం చేసింది అని అడుగుతాడు. మీ అమ్మ ఏమందంటే, ఒరే నాకు ఈరోజు షుగర్ ఎక్కువైందిరా, నేను తినను, నా గిన్నె కూడా నువ్వు తీసుకోండి. దట్ ఈస్ వాట్ ఏ మదర్ అండ్ వైఫ్ అంటే. తల్లి ప్రేమ అన్లిమిటెడ్, భార్య ప్రేమ లిమిటెడ్. లిమిటెడ్ అని చెప్పడం, అన్లిమిటెడ్ ఉండొచ్చు, కానీ తల్లి తేడా చూపించినప్పుడు కొద్దిగా తేడా ఖచ్చితంగా ఉంటాయి. సో దట్ ఈస్ మదర్. ఫాదర్ విషయానికి వస్తే రికగ్నైజ్ విషయంలో ఎంతో మంది, ఈవెన్ నా లైఫ్లో జరిగింది ఏంటి అంటే, తను చెప్పులు తెగిపోతే కుట్టించుకొని నాకు షూలు కొనిచ్చిన రోజులు ఉన్నాయి. సో బికాస్ దే వాంట్ దేర్ సన్ ఆర్ ఏ డాటర్ టు బీ హ్యాపీ. వాళ్ళకి అవసరం లేదు అంటారు, ఒక మంచి షర్ట్ నువ్వు వేసుకోవచ్చుగా నాన్న, 1000 రూపాయలు పెట్టి షర్ట్ కొనిస్తే, ఇప్పటికీ వేసుకోరు వాళ్ళు. నాకన్నా నువ్వు బాగుండు అనే దానిలో నాన్న ఫస్ట్ ఉంటాడు. నాకన్నా నువ్వు బాగుండు అని ఇంకెవరు సమాజం అనుకుంటుందో అనుకోదు, కానీ నాన్న మాత్రం ఫస్ట్ ఉంటాడు. సో రికగ్నైజ్ దెమ్, రికగ్నైజ్ గాడ్, రికగ్నైజ్ గురూస్ అండ్ రికగ్నైజ్ పేరెంట్స్. ఎప్పుడైతే నువ్వు రికగ్నైజ్ చేసావో నీకు అద్భుతమైన విలువలు వస్తాయి. నీకు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఇప్పటివరకు, ఎంతమంది నీకోసం కష్టపడ్డారు, ఎంతమంది ఎన్ని చేశారు నీకోసం అనేది. ఒక్కొక్క విషయం అమ్మానాన్నలతో కూర్చొని మాట్లాడండి. వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చారు, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండే, వాళ్ళు తినడానికి తిండి ఉందో లేదో, కట్టుకోవడానికి ఇల్లు ఉందో లేదో, ఉండడానికి ఇల్లు ఉందో లేదో, కిరాయి ఇళ్లలో ఉన్నారో ఎక్కడున్నారో ఏంటో తెలుసుకోండి. ఎలా వచ్చారు ఇక్కడ దాకా, ఆ రూట్స్ తెలుసుకోండి. ఆ రూట్స్ తెలుసుకున్నప్పుడు అబ్బా ఒక మనిషి ఇంత దాకా రావచ్చా అన్నది మీకు అర్థమవుతుంది. సో అందుకే రీకనెక్ట్ విత్ ద, అందుకే అంటానండి రికగ్నైజ్ ద పీపుల్ అంటాను. ఎవరైనా మీరు ఏదైనా అటెంప్ట్ చేసుకునే ముందు ఒక్కసారి మీకున్న రికగ్నైజ్ చేస్తే వెంటనే గ్రేట్ఫుల్గా ఉంటాం అందరి పట్ల. కరెక్ట్. జీవితం పట్ల కూడా కృతజ్ఞత పెరుగుతుంది. ఎస్ సార్. సో ఆవేశపడి ఆ ఒక్క స్లిప్ ఆఫ్ ద మూమెంట్ ని వెనకకి తీసుకుంటే, మనం ఎన్నో పుస్తకాల్లో కూడా చదివాం కదా సార్, వాళ్ళు సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు వెనక్కి వచ్చి మిరాకిల్స్ ని క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది సైకాలజిస్టులు ఉన్నారు. ప్రతి టీనేజ్ లో మనం చదివాం అప్పట్లో, మన 90s బ్యాచ్ వాళ్ళంతా సూసైడ్ దగ్గరికి వెళ్ళి ఇది కాదు అనుకుని వచ్చిన వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకసారి అనిపిస్తుంది టీనేజ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ అనేది కూడా మనం చదివాం. ఖచ్చితంగా సార్. ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువగా సినిమాలలో ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చూసుకుంటే ఆయనకున్న ఫెయిల్యూర్ ఇంకెవరికి ఉండరేమో నాకు తెలుసు. ఈవెన్ దో ప్లాట్ఫామ్ చిరంజీవి గారు ఇచ్చినా సరే, తనకు ఒక టైంలో ఏమైందంటే పర్సనల్గా కామెంట్స్ చేయడం, ఆయన మీద పర్సనల్ కామెంట్స్ చేయడం తట్టుకోలేకపోవడం, ఆయన కూడా తర్వాత ట్రై చేస్తే కంప్లీట్ ఒక్క సీటే రావడం, అన్ని సీట్లు కాకుండా ఒకటే సీట్ రావడం, ఒక్క సీట్తో పార్టీ ఏం నిలబడుతుంది అనుకున్నారు, నవ్వుకున్నారు జనాలు. బట్ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే చూస్తే ఫెయిల్ అయినోడే ఈరోజు డిప్యూటీ సీఎం అయిపోయింది. ఆల్మోస్ట్ సీఎం లెవెల్ క్యాండిడేట్. సీఎంకి అయితే ఎంత పాపులారిటీ ఉందో ఆయనకు కూడా అంత పాపులారిటీ ఉంది. సో అది ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, సో సక్సెస్కు దారితీస్తుంది అనడానికి. సో నెక్స్ట్ ఏంటంటే ఐ వాంట్ పీపుల్ టు రీకనెక్ట్ అండి. రీకనెక్ట్ విత్ ద పీపుల్. ఎందుకు అంటానంటే, మీరు ఇక్కడికి రావడానికి తల్లిదండ్రులు, గురువులే కాదు, ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటుంటారు. మీ ఫ్రెండ్స్ ధైర్యం ఇచ్చిన వాళ్ళు, మంచి చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. కొంతమంది అనుకుంటా ఉంటారు, వీడు ఆ కమ్యూనిటీ, వీడు ఆ క్యాస్ట్ కాబట్టి వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, వీడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని అనుకుంటా ఉంటారు. బట్ నాట్ లైక్ దట్ అండి. మనం క్రియేట్ చేసుకున్నదే ఈ కమ్యూనిటీ, మనం క్రియేట్ చేసుకున్నదే ఈ క్యాస్ట్, మనం తయారు చేసుకున్న సాఫ్ట్వేర్ ఇదంతా. వీడి క్యాస్ట్, వీడు తక్కువ, వీడి క్యాస్ట్, వీడు ఎక్కువ, వీడి కమ్యూనిటీ ఎక్కువ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కమ్యూనిటీ బేస్డ్గా మనం ఎట్లాగా ఆలోచిస్తున్నాం, కానీ ఏ కమ్యూనిటీ అయినా గొప్పదే అని చెప్పడానికి కదా. సో ఇప్పుడు రామ్, రహీమ్ అనే 2 ఫ్రెండ్స్ ఉన్నారు సార్.
రామ్ రహీమ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది ఒకరోజు. మా దేవుడు గొప్ప, మా రాముడు గొప్ప, మా అల్లా గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనే ఒక ఆర్గ్యుమెంట్ వస్తే ఒకరోజు ఏమైందంటే వాళ్ళు అనుకున్నారు, నేను మా దేవుడిని ఒక కోరిక కోరుకుంటాను, నువ్వు మీ దేవుడిని ఒక కోరిక కోరుకో, ఎవరి కోరిక ముందు తీరుద్దో వాళ్ళ దేవుడే గొప్ప అని ఒక పందెం వేసుకుంటారు. సరే, ఒక పందెం వేసుకుంటే ఏంటి, రామ్ ఏం కోరుకుంటాడంటే, రామ్ ఏమనుకున్నాడంటే నాకు ఒక అందమైన రిచ్ ఐశ్వర్యవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని భగవంతుని రాముని కోరుకుంటాడు. కోరుకున్న తర్వాత ఒక 3వ రోజుకో 4వ రోజుకో ఆ ఊరి జమీందార్ గారి అమ్మాయి అటువైపుగా వెళ్తూ రాముని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే రామునే చేసుకుంటా, నేను ఎవరిని చేసుకుని అనేసరికి ఆ జమీందార్ గారు కూడా దిగొచ్చి ఈ అమ్మాయిని ఇచ్చి రాముకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. రాము కోరిక నెరవేరింది. రాము కోరిక నెరవేరిన తర్వాత రహీం దగ్గరికి వెళ్తాడు. చూసావా మా దేవుడు ఎంత గొప్పవాడో, నా కోరిక నెరవేర్చేశాడు, చూసావా నేను ఇట్లా కోరుకున్నానో లేదో, అందమైన అమ్మాయి, ఐశ్వర్యం, డబ్బులు అన్నీ ఉన్న అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేసేసాడు, నువ్వేం కోరుకున్నావు, ఇంకా ఏది అవ్వలేదు కదా రహీం అంటాడు. రహీం అప్పుడు తన ఇంట్లో గోడ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంట్లో ఒక గోడ మీద రాసుకుంటాడు. ఆ గోడ మీద రాసిని చూపిస్తాడు రామ్కి. ఏముంటుందంటే ఆ గోడ మీద, అల్లా, భగవంతుడా, నా స్నేహితుడు రాము ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీర్చే. సో అట్లా అది స్నేహం అంటే. అది స్నేహానికి కులాలు, మతాలు, కమ్యూనిటీలు ఏమీ అడ్డం పెట్టుకోకండి. రీకనెక్ట్ విత్ దెమ్. ఇప్పటిదాకా మనకు తెలుసో తెలియకో వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, మనకు చాలా సాఫ్ట్వేర్ డిజైన్ చేసి అట్లా చేసి పెట్టారు కాబట్టి ఇప్పటి వరకు ఏం జరిగిందో పర్వాలేదు, నీ మంచి కోరుకునేవాడు కూడా ఖచ్చితంగా ఉంటాడు. ఆ మంచి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, రీకనెక్ట్ అవ్వండి, మీ శ్రేయోభిలాషులతో కనెక్ట్ అవ్వండి. వాళ్ళు కానీ చూసేటప్పుడు మాత్రం కళ్ళద్దాలు అవేంటి మాసిపోయిన అద్దాల్లోంచి అట్లాంటి వాటితో చూడండి, మనిషిని మనిషిగా చూడండి. అంటే ఫ్రెండ్షిప్లో అసలు ఏ ఇజాలు లేవు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందరూ ఒక హాస్టల్లో ఉంటున్నారు, అందరూ ఒక దగ్గర చదువుతున్నారు, జాబ్ ఒక దగ్గర చేస్తున్నారు. ఈ ఈజాలు ఇవన్నీ ఏమంటారు, దాని ఇంటి పరిధి దాటకుండా ఉండడం. పరిధి దాటకూడదు. పరిధి దాటడానికి ఎక్కడ ఉంది, బౌండరీసే లేవు. స్వచ్ఛంగా ఆలోచిస్తే, నిజానికి చరిత్ర కూడా ఆలోచిస్తే, ఏ మతమైనా ఏ కులమైనా మనలాంటి మనుషులు కూర్చొని రాసుకుని క్రియేట్ చేసుకుని, అంతే కదా, క్రియేట్ చేసుకుని. మతం అంటే సార్ అభిప్రాయము, మనం చదివాం. నీ మతం ఏంటి, ఇప్పుడు మీరు చెప్పారు, నన్ను అడుగుతారు నీ మతం ఏంటంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి, రీబర్త్ మీద. ఆ అభిప్రాయమే తప్ప ఇంకేమి కాదని అల్టిమేట్గా చెప్పారు సార్. రీకనెక్ట్ విత్ ద లైక్ మైండెడ్ పీపుల్. సో ఇంకొకటి ఏంటి అంటే కూడా, ఒక స్నేహితుల మధ్య, స్నేహితులు అంటే ఎంత బాగా ఉండాలి, మనకి ఎవరన్నా హెల్ప్ చేస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో ఆ స్టోరీ ఏంటంటే, అప్పు తీసుకుంటాడు ఒక స్నేహితుడు. అవసరం వచ్చి 2 లక్షల రూపాయలు హార్ట్ అటాక్ వస్తే అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకున్నప్పుడు అతను గోడ మీద రాసుకుంటాడు, నేను నా స్నేహితునికి రుణపడి ఉన్నానని చెప్పి రాసుకుంటాడు. అప్పు తీసుకున్న తర్వాత ఈ స్నేహితుడు ఒక రోజు వచ్చి చూస్తే బెడ్రూమ్లో ఉంది, నేను నా స్నేహితునికి రుణపడ్డానని ఉంది. అరే ఎందుకురా రాసుకున్నావు అంటే, నేను నీకు అప్పు ఉన్నా కదా గుర్తుపెట్టుకోవడానికి రాసుకున్నాను అంటాడు. ఈ అప్పు తీర్చేస్తాడు. తీర్చేసిన తర్వాత 3 నెలలకి ఫ్రెండ్ వచ్చి చూస్తే ఇంట్లో మళ్ళీ అక్కడ అదే ఉంటుంది, నేను నా స్నేహితునికి రుణపడి ఉన్నానని చెప్పి. ఇంకా ఎందుకు రాసుకున్నావు, ఆల్రెడీ నా అప్పు తీర్చేసినావు కదా అంటే, అది నీ అప్పు తీర్చుకోవడానికి, ఇది నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి. అది. సో నేనేమంటానంటే, మనం వచ్చిన దారి క్లీన్గా నీట్గా ఉందంటే కనీసం 10 మంది ఆ దారిని ఊడ్చుంటారు, తూడ్చుంటారు, క్లీన్గా చేసి ఉంటారు. ఆ 10 మందికి కూడా కృతజ్ఞతగా ఉండండి. ఇక్కడ దాకా మనందరం వచ్చామంటే ఇలాంటి ఒక ధ్యాన ప్రపంచాన్ని క్రియేట్ చేసిన సుభాష్ పత్రి గారికి, ఆ సార్కి, అందరికీ, మీకు ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలు చేస్తున్న మీకు, యువతకి మంచి చేయాలన్న తలంపుతో ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతగా ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అల్టిమేట్ విషయాలు అద్భుతంగా అందించారు. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, విన్నాం కదా రీబర్త్. మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారో చూసుకోండి, వాళ్ళందరూ ఇవన్నీ ఆచరించిన వాళ్ళే, రైట్? ఎవరు ఏ స్థాయి నుంచి అయినా ఎదవచ్చు. సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎండ్, సక్సెస్ ఈజ్ నాట్ ఫైనల్ అని కూడా అంటారు. ఫైనల్ కాదు, సక్సెస్ అయినా ఫైనల్ కాదు, ఇంకొకటి సాధించాల్సిందే. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎండింగ్. మనం ఏది ప్రయత్నం చేస్తున్నంతసేపు సక్సెస్లో ఉన్నట్టే అనేది మనం తెలుసుకున్నాం అందరి ద్వారా. సో వారు చెప్పినట్టు రీబర్త్కి రీరైట్, రీడిజైన్, రీథింక్, రీస్టార్ట్, రీకనెక్ట్, రికగ్నైజ్ అండ్ ఎన్ని రీలు ఉన్నాయి. మన రీలు మనమే. మనకు కస్క్రీమా పాదహి అనేది ఒకటి ఉంది. కస్క్రీమా పాదహి అంటే నీ జీవితానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో హీరోయిన్ నువ్వే. ఇది మనం గమనిస్తే అద్భుతంగా ఉంటామని అద్భుతంగా తెలుసుకున్నాం. కాబట్టి ఎవ్వరు కూడా మీకు ఏ ఆలోచన వచ్చినా బాడీని
బలవంతంగా ఆపడానికి ఎవ్వరికీ హక్కు లేదు. ఎక్కడ ఏదైతే ఆపామో మళ్ళీ అక్కడి నుంచే మీ స్టోరీ మొదలవుతుంది. ఏ పేజీ దగ్గర ఆపితే ఆ పేజీ నుంచే కదా చదవాలి. ఏ క్లాస్లో మనం ఆపితే ఆ క్లాస్ నుంచే చదవాలి కదా. కాబట్టి సుసైడ్ చేసుకొని చనిపోతే మనం ఎక్కడ మన లైఫ్ ఆపామో మళ్ళీ అదే పేజీ నుంచి బిగిన్ అవుతుంది. ఇది మనం మాస్టర్స్ నుంచి తెలుసుకున్నాం. కాబట్టి ఎవరు అలాంటి ప్రయత్నం చేయొద్దని శ్రీధర్ రెడ్డి గారి ద్వారా అద్భుతంగా తెలుసుకున్నాం. ఈరోజు చాట్ బాక్స్లో చాట్ విండోలో మెన్షన్ చేయండి మీకు ఏమి నచ్చింది, రైట్? కామెంట్ రూపంలో ఎక్కువ మందికి అందేటట్టు చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన విషయాలు మీకు ఏం కావాలో మెన్షన్ చేయండి. సందేహాలు ఉన్నా కూడా, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా ఆ ప్రశ్నలు కూడా టైప్ చేయండి, వారే ఆన్సర్ ఇస్తారు. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.